ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడే దాదాపు 1.5 ఇయర్ అయిపోయిందండి. జనవరి వస్తే డేట్ ఎంత ఉంది, 19 నెలలు పూర్తయిపోతుంది. ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల అధికారంలో మూడో వంతు మరికొద్ది రోజుల్లో కరిగిపోతుంది. సో టీడీపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది ఒక ఎత్తు అయితే, మిత్రులుగా జనసేన బీజేపీ ఎలా ఉన్నది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. కూటమి టీడీపీ పెద్దన్నగా, అతిపెద్ద పార్టీగా టీడీపీ తన పాత్ర అత్యంత ప్రభావితంగా పోషిస్తుంది. చంద్రబాబు కూటమి నాయకుడు కాబట్టి టీడీపీ మాట 100కు 100% చెల్లుతుంది. అంతేకాకుండా పేరుకే కూటమి ప్రభుత్వం, కానీ జరిగేదంతా టీడీపీ వ్యవహారమే అని అందరూ చెప్పుకుంటున్నారు. మరి పవర్ స్టార్గా, జనసేనాధిపతిగా పవర్ఫుల్ రోల్ పోషిస్తారని అంతా అనుకొని 2024 ఎన్నికల ముందు ఒక రేంజ్లో పవన్ చూసిన వారంతా ఈ గడిచిన కాలంలో జనసేన ఎక్కడ దాని పర్ఫార్మెన్స్, ఎక్కడ అసలు ప్రభుత్వంలో పవన్ పాత్ర ఏమిటి అన్నది గట్టిగానే చర్చించుకుంటున్నారు. చూడబోతే కూటమి ప్రభుత్వంలో పవన్ స్థానం నెంబర్ 2 అనాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి పదవి డిప్యూటీ సీఎం, ఆ హోదాలో ఆయన ఉన్నారు. పైగా 5-6 కీలకమైన శాఖలు చేతిలో ఉన్నాయి. మరింత అజమాయిషీ చేసే వీలు ఉన్నా పవన్ మాట ఏ మేరకు ప్రభుత్వంలో చెల్లుబాటు అవుతుందన్నది పెద్ద చర్చ. కూటమి ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించిన పవన్కి ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత దక్కింది. ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసినా సీఎం తర్వాత పవన్ ఫోటోనే ఉంటుంది. ఆయనకు సీఎం స్థాయిలో ప్రోటోకాల్ కూడా ఉంటుంది. అంతా బాగానే ఉంది, అధికార ఆరబడానికైతే లోటు లేదు. కానీ విధానపరమైన నిర్ణయాల్లో పవన్ రోల్ ఎంత, ఆయన ప్రయత్నం ఎంత, ఆయన మాట నెగ్గించుకునే తీరు ఎంత అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్నలుగా ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పవన్ ప్రభావం కనిపిస్తుందా అంటే జవాబు అయితే పెద్దగా రావట్లా. పవన్ ఒక మాట అంటే జరగలేదు అంటున్నారు. సీజ్ ద షిప్ అంటే షిప్ ఏమైందో ఎవరికి తెలియదు. రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక భీమవరంలో జూదాలు పేకాట మీద విచారణ చేసి నివేదిక కావాలని కోరని వార్తలు వచ్చాయి. దాని సంగతి ఏమైందో తెలియదు. ఏపీలో కీలక శాఖల్లో పనితీరు బాలేదని పవన్ ప్రత్యక్షంగా పరోక్షంగా గతంలో కొన్నిసార్లు బాహాటంగా అయ్యారు. కానీ ఆ తర్వాత వాటి మీద ఫోకస్ ఎంతవరకు వచ్చింది? మ్యాటర్కి లాజికల్ ఎండ్ కార్డు పడిందా అంటే జవాబు లేదు. ఇక ప్రభుత్వం సమిష్టిగా నడుస్తుంది, టీడీపీ నిర్ణయాలు చెల్లుబాటు అవుతున్నాయి. పవన్ మార్క్ ఆలోచనలు ఏమైనా ఇప్పటిదాకా అమల్లోకి వచ్చాయంటే జవాబు శూన్యమే. ప్రతి యువకుడికి 10 లక్షల రూపాయలు పెట్టుబడి సొమ్ముగా ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా చేస్తామని జనసేన ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఇలా చూస్తే ఎన్నో హామీలు ఉన్నాయి. మరి జనసేన మార్క్ ఇది. ఒకటి జరిగింది అని చెప్పుకునే వీలుందా అంటే ఒక్కటి కూడా లేదు. పవన్ శాఖల సంగతి పక్కన పెడితే తన పార్టీ చెందిన మంత్రులతో అయినా భేటీలు వేసి వారి పనితీరు గురించి ఏమన్నా ఉందా అంటే అది కూడా పెద్దగా లేదు. ఎమ్మెల్యేలు మరో 18 మంది దాకా గెలిచారు. 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. వారితో టచ్లో ఎప్పటికప్పుడు పవన్ ఉంటున్నారా అంటే ఎవరికి తెలియదు. ఇలా అన్నీ చూస్తుంటే అసలు కూటమి ప్రభుత్వంలో పవన్ పాత్ర ఏంటి? జనసేన పార్టీని అధికారంలో ఉండగా పటిష్టం చేసుకునే విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అన్నది అంతా ఒక పెద్ద డిస్కషన్గానే ఉందట. మరి పవన్ మార్క్ కనిపించిన కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగటం వరకు బాగానే ఉంది. కానీ రాజకీయంగా కానీ ప్రజల పరంగా కానీ ప్రయోజనం అయితే ఆశించిన స్థాయిలో ఏదైనా విమర్శలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సంవత్సరం అయినా పవన్ మార్క్ పాలన కనిపిస్తుందేమో.